మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సర్వైకల్ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపించేటువంటి క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. సో దీనిపై ఎక్కువగా అంటే ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలో మనకి సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయని, సో ప్రతి ఒక్కరూ దీనిపైన అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీనిపైన క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించినటువంటి ఆడపిల్లలకి వ్యాక్సిన్స్ ఇప్పించాలని కూడా ఒక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతూ వస్తున్నారు. అసలు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, సో ఏ ఏజ్ పిల్లల్లో మనం చూడొచ్చు, అలాగే ఎటువంటి వ్యాక్సిన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయి, ఈ విషయాలన్నిటి గురించి కూడా డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గీతా గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, సర్వైకల్ క్యాన్సర్ సో ఒకప్పుడైతే అంత పెద్ద అవగాహన ఎవరికీ లేదు, కానీ ఇటీవల కాలంలోనే చాలా ఎక్కువ క్యాంపులు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలోనే అవగాహన క్రియేట్ చేయడానికి మీ డాక్టర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఎందుకు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది, ఏజ్ పిల్లల నుంచి ఆడపిల్లల్లో మనం చూడొచ్చు అంటారు? సర్వైకల్ క్యాన్సర్ అంటే చెప్పాలంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్. గర్భసంచి క్యాన్సర్ వేరు, దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్, యుట్రైన్ క్యాన్సర్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు గర్భసంచి కింద వెజైనాలకు ఓపెన్ అవుతుంది చూడండి బాగా, ఆ సర్విక్స్ సంబంధించిన గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్, ఆ ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు. యుట్రస్ బాడీ ఉంటుంది, దాని పక్కన కింద ఉండే సర్విక్స్ ఓపెనింగ్. సో దానికి సంబంధించిన క్యాన్సర్ ఇది. అండ్ దీని కారణాలు దాని కారణాలు ఈటియాలజీ టోటలీ డిఫరెంట్ అండి. యుట్రైన్ క్యాన్సర్ కి సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందన్నమాట. అందులో కూడా కొన్ని వేరియంట్స్, కొన్ని వేల సంఖ్యలో దాని స్ట్రెయిన్స్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రెయిన్స్. బట్ కొన్ని స్ట్రెయిన్స్ లైక్ 16, 18, 31, 30 ఇలా ఇలా కొన్ని రకాల స్ట్రెయిన్స్ అది క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ అవుతాయి అన్నమాట. అలాంటి స్ట్రెయిన్ కనుక ఇన్ఫెక్ట్ అయితే అది లోపల మన ఉన్న ఆ సర్వైకల్ అది అక్కడ చొచ్చుకుపోయి అక్కడ ఉండిపోయి సర్విక్స్ ఒక కణాల్లోకి చొచ్చుకుపోయి దాని డిఎన్ఏలో మార్పు చేసి అది ఒక నియోప్లాస్టిక్ సెల్ గా, అబ్నార్మల్ సెల్ గా తయారు చేస్తారు అనమాట. అంటే సాధారణంగా ఏ ఏజ్ లో ఈ పాపులోమా వైరస్ అనేది డెవలప్ అవుతుంది వాళ్ళ శరీరంలో? అంటే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అమ్మా. అది యాక్చువల్ గా ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కాబట్టి పెళ్ళైన వాళ్ళ ఆ తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా లైఫ్ టైంలో చాలా మందికి ఈ వైరస్ ఎక్వైర్ చేస్తారు. కానీ మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ మూలంగా మనకి ఆ వైరస్ ని షడ్ చేసే శక్తి ఉంటుందన్నమాట. మనం ఒకవేళ మనలో ఏమైనా ఇమ్యూనిటీ తక్కువైనా, కొన్ని ఉంటాయి కదా ఇమ్యూనిటీ, స్టీరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళు కానీ, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ వైరస్ వచ్చినప్పుడు షడన్ అవ్వదు, తొందరగా షెడ్ చేసే ఇది కెపాసిటీ లేక అది అక్కడే ఉండిపోయి ఈ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అందుకని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళలో ఎక్కువ వస్తుందండి ఈ సర్వైకల్ క్యాన్సర్. సో ప్రొలాంగ్డ్ గా అక్కడ ఉండి చేంజెస్ చేసి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఓవర్ నైట్ ఒక 2 రోజుల్లోనో నెల రోజుల్లోనో సంవత్సరంలో వచ్చేది కూడా కాదమ్మా. ఒక 10 ఏళ్ల పాటు ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ కి. ఆ తర్వాతే దీర్ఘకాలికంగా దాంట్లో ఉండి దాంట్లో మార్పులు చేసి డిస్ప్లేషియా, ఫస్ట్ డిస్ప్లేషియాని కాజ్ చేస్తాయి, అబ్నార్మల్ సెల్ కాజ్ చేస్తాయి. ఆ డిస్ప్లేషియాలో కూడా టైప్స్ ఉంటాయి. సర్వైకల్ ఇంట్రాఎపిథెలియల్ నియోప్లేషియా 1 అంటాం, CIN 1 ఉంటుంది. తర్వాత 2లోకి వెళ్ళదు, తర్వాత 3లోకి వెళ్ళుద్ది. తర్వాత సర్వైకల్ కార్సినోమా ఇన్సిట్యూ అని ఉంటుంది, అక్కడే బేస్మెంట్ ఇన్వేడ్ అవ్వకుండా అక్కడే ఉంటుంది అనమాట. తర్వాత క్యాన్సర్ వస్తుంది అనమాట. ఇవన్నిటికి ఒక 10 ఏళ్ళ పీరియడ్ ఉంటుంది. ఆ 10 ఏళ్లలో ఎప్పుడు మనము ఉమెన్ ఎగ్జామిన్ చేసిన అబ్నార్మల్గా ఉంటే ఒక ప్యాప్స్మియరో, మరి అబ్నార్మల్ గా ఉంటే ఒక బయాప్సీ, ఎలాంటివి చేసినా గానీ, అంటే ఎర్లీ డయాగ్నోసిస్ కావాలి అని అంటే రాకుండా అరికట్టొచ్చు. క్యాన్సర్ వెళ్ళే వరకు స్టేజ్ వరకే మనము అంతవరకే రాదు అసలు. అలాంటిది మన దేశంలో దురదృష్టం ఏంటంటే ఉమెన్ 3rd స్టేజ్ లో 4th స్టేజ్ లో మన దగ్గరకు హాస్పిటల్ మా దగ్గరకు వస్తున్నారు అనమాట. అంటే అప్పటి వరకు ఏమి వాళ్ళకి సిమ్టమ్స్ అంటే ఏమి తెలియదు. వైట్ డిశ్చార్జీ, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జీ, అడ్వాన్స్ స్టేజ్ లో పెయిన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇంటర్మెన్షియల్ బ్లీడింగ్,
మెన్సెస్ మధ్యలో బ్లీడ్ అవటం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భర్తతో ఉన్న తర్వాత బ్లీడ్ అవటం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ అవన్నీ ఇగ్నోర్ చేస్తారు. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఓకే. సో అడ్వాన్స్ స్టేజ్ లో అంటే 10 ఏళ్ల పాటు ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉన్నదాన్ని క్యాన్సర్ అది 3rd స్టేజ్ 4th స్టేజ్ లో చాలా వరకు స్త్రీలు వస్తా ఉంటారన్నమాట. సో ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోసిస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ అమ్మా. ఎర్లీ స్టేజ్ కూడా ఇంకా స్టేజ్ ముందు ప్రీ క్యాన్సరస్ గానే చేయొచ్చు. టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఇది. అందుకే వెస్టర్న్ కంట్రీస్ లో రెగ్యులర్ ప్యాప్స్మియర్ ఉంది. పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ అంటారు. అంటే వాళ్ళ దేశంలో ఉన్న ప్రతి స్త్రీలకి వాళ్ళే పిలిచి మరీ స్క్రీనింగ్ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిలిచి మరీ చేస్తారనమాట. అలా పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ఉన్న కంట్రీలో, ప్యాప్స్మియర్ అందరికి చేసిన కంట్రీలో చాలా వరకు ఇన్సిడెన్స్ తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, మన ఇండియాలో 1/5 ఆఫ్ ద బర్డన్ మన ఇండియాలో ఉంది సర్వైకల్ క్యాన్సర్. ఇప్పటికీ ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీని మనం కోల్పోతున్నాం సర్వైకల్ క్యాన్సర్ తో. ఇది హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ వలన వస్తుంది కాబట్టి ఇప్పుడు దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. కోవిడ్ అనేది కరోనా వైరస్ వలన వస్తుంది కాబట్టి దానికి ఎగ్నెస్ట్ గా వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి అందరం వేయించుకున్నాం. అట్లానే వీటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇది ఎవరికి వేయాలి అంటే టీనేజ్ గర్ల్స్ కి వేయాలి బిఫోర్ మ్యారేజ్. అంటే బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్ వేస్తే దాని ఎఫెక్ట్ బాగుంటుంది. అందులో టీనేజ్ కొంచెం 9 to 26 ఇయర్స్ అని ప్రిస్క్రైబ్ చేశారు. 13 years 14 years ముందు ఇస్తే వాళ్ళు ఇమ్యూనోజెనిసిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి యాంటీబాడీస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. వ్యాక్సిన్ ఎఫెక్ట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఇప్పుడు తక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారు, లైక్ నాకు 22, 24 ఉంది, బట్ ఇప్పుడు నేను వేసుకోవచ్చా, దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? అంటే కొంతవరకు ఓకే, బట్ ముందేస్తే చాలా బాగా యూజ్ ఉంటుంది. బట్ డెఫినెట్ గా వేసుకోవచ్చు, వేసుకోకూడదని కాదు. రైట్. సో అడ్వాన్స్ స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించడం వల్ల ఎటువంటి ట్రీట్మెంట్ నడుస్తుంది? అలానే 3rd, 4th స్టేజ్ కి వెళ్ళిపోతే ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది? స్టార్టింగ్ ప్రీ క్యాన్సరస్ అయినా కూడా స్టెక్టమీ చేసి తీసేస్తే పోతుంది. స్టార్టింగ్ స్టేజ్ లో వెరీ ఎర్లీగా అంటే ఫస్ట్ స్టేజ్ లోనే సర్జరీ చేస్తాం. మిగతా 2nd, 3rd, 4th స్టేజ్ లో రేడియేషన్, కీమోథెరపీ. ఫస్ట్ స్టేజ్ లో ఉంటే సర్జరీ చేస్తాం అనమాట. ఫస్ట్ స్టేజ్ లో కూడా మరి బల్కీ కాకుండా మామూలు సైజ్ ట్యూమర్ ఉంటే రాడికల్ హిస్టెక్టమీ అని యుట్రస్ తో పాటు పక్కనంత పారామెట్రియము, పక్కన ఉన్న లింఫ్ గ్రంథులు అన్ని తీసేస్తాం అనమాట. ఆ తీసేసిన తర్వాత ఫాలో అప్ చేస్తాం. కొన్ని కేసుల రిపోర్ట్ ని బట్టి ఒక్కొక్కసారి రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ స్టేజ్ లో అయితేనే సర్జరీ చేస్తాం. 2nd and 3rd స్టేజ్ లో రేడియేషన్ విత్ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా ఉంటుందా? సో వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు రేడియేషన్ అది ఇస్తే కొంతవరకు ఆ వెజైనాలో రేడియేషన్ చేంజెస్ ఉంటాయి. మరి తర్వాత మళ్ళీ యూజువల్ గా మళ్ళీ అలవాటు అయిపోతుంది. సో కొంచెం వరకు డ్రైనెస్ ఆఫ్ ద వెజైనా, కొంచెం వెజైనల్ షార్టనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాల్సి ఉంటుంది? ఎప్పటిలోగా వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు? అంటే వాళ్ళు ఇంకా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తాము, మంచి ఆహారం తీసుకోవటము, స్ట్రెస్ ఫ్రీగా కొంచెం మెడిటేషన్ లాంటి స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము. రెగ్యులర్ గా ఈ మన ఫాలో అప్ ఎప్పుడు ఉందో రెగ్యులర్ గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని చూపించుకోవటం. అంటే ట్రీట్మెంట్ తర్వాత డైట్ కూడా ఎలా ఉండాలని చెప్తారా? డైట్ అనేది ప్రత్యేకంగా ఈ డైట్ అనేది ఉండదు, నార్మల్ డైటే తీసుకోమని చెప్తాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఎంత క్లియర్ గా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.